అందరికీ అండ్ పబ్లిక్ స్టార్ పులివెందుల మహేష్, పబ్లిక్ స్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సంతోషం. అంటే మహేష్ నాకు నచ్చి నేను ఈ సినిమా ఒప్పుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ నాకు మహేష్ ఫోన్ చేసి ఉన్నట్టు చెప్పేశాడు, సార్ ఇది నా పరిస్థితి, నేను ఇంతే మీకు డబ్బు ఇవ్వగలుగుతాను, ఈ సౌకర్యాలు ఉన్నాయి పులివెందులలో. నేను అడిగాను పులివెందులనే చేయాలా, నా పోర్షన్ ఇక్కడ చేయవచ్చు అంటే, లేదన్నా నాకు లొకేషన్స్ అన్నీ అక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి నేను అక్కడే చేయాలి, మీరు రావాలి, మీకు ఏం కావాలంటే నేను చేస్తాను, ఇది నా కెపాసిటీ అని చెప్పాడు. సరే ఓకే, నాకు ముందు నా క్యారెక్టర్ చెప్పు అని చెప్తే క్యారెక్టర్ చెప్పాడు. సో మెయిన్గా ఒప్పుకోవడానికి కారణం కూడా ఏంటంటే దీంట్లో ఒక రైతు క్యారెక్టర్, రైతు రాష్ట్రానికి ఎంత ముఖ్యం, దేశానికి ఎంత ముఖ్యం అనేది చాలా అద్భుతంగా, అంటే వేరే సినిమాలు ఉండొచ్చు, వేరే క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు, నేను చాలా మంచి క్యారెక్టర్ నిజంగా మహేష్ నాకు వచ్చి క్యారెక్టర్ చెప్పగానే నేను మెయిన్గా ఒప్పుకోవడానికి కారణం అది. తర్వాత ఆయన సింప్లిసిటీ, నిజాయితీ, నాకు ఫోన్ మీద అన్ని విషయాలు నేనేం దాచిపెట్టిన సార్, అక్కడ వచ్చిన తర్వాత మీకు జర్కులు ఇవ్వడం అలాంటివి ఉండదు ఇది అని చెప్పాడు. వెంటనే మా మేనేజర్ వెంకట్రావుకి డేట్లు ఇవ్వయా అని చెప్పాను. సో డేట్లు ఇచ్చాము, షూటింగ్ అంతా రెడీ అయిపోయి కరెక్ట్గా షూటింగ్ స్టార్ట్ చేసే టైంలో నాకు చిన్న యాక్సిడెంట్ జరిగి ఇక్కడ ఒక ఫ్రాక్చర్ అయింది. నాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ పిక్చర్లో బైక్ డ్రైవ్ చేయాలి. సో డాక్టర్లు ఏమో 3 months వరకు వెయిట్ కానీ బైక్ కానీ అలాంటి కుదరదున్నప్పుడు నేను మహేష్కి ఫోన్ చేసి ఇట్లా మహేష్, సారీ మహేష్, నేను ఈ సినిమా చేయలేను, నేను ఎందుకన్నా అన్నాడు. లేదు ఇట్లా బైక్ ప్రాబ్లం ఉంది, నువ్వేమో బైక్ తోలాలంటున్నావు కదా, నువ్వు వేరే వాళ్ళని పెట్టేసుకో, వేరేం లేదు, నాకు అన్నీ నచ్చింది, ఇది ఒకటే నాకు ప్రాబ్లం అంటే, సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నేనైతే రెస్ట్లో ఉన్నాను. మళ్ళీ ఫోన్ చేసి లేదన్నా నెక్స్ట్ డేట్ మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారు చెప్పండి, నేను దాన్ని బట్టి నేను షెడ్యూల్ మార్చుకుంటా అన్నాడు. ఎందుకు మహేష్, నువ్వు ఆల్రెడీ ప్లాన్ చేసావు కదా, నువ్వు చేసుకో అని చెప్తే, లేదు సార్ మీరే చేయాలి ఆ క్యారెక్టర్, మిమ్మల్ని అనుకున్నాను నేను, మీరే చేయాలని చెప్పాడు. సరే అప్పుడు చెప్పాను ఇంత టైం పడుతుందని చెప్పాను. ఆల్మోస్ట్ 1 month తర్వాత అంటే నేను వేరే సీన్లు చేసుకుంటాను, మీరు వచ్చి వేరే కొన్ని సీన్స్ ఉన్నాయి అంతవరకు మీరు చేయండి, మళ్ళీ తర్వాత మనం ప్లాన్ చేద్దాం అంటే మళ్ళీ డేట్లు ఇచ్చారు. సో వచ్చిన తర్వాత ఇక్కడ మాకు నేను అనుకోలేదు కానీ చాలా మంచి ఫెసిలిటీ, నాకు ఆమెని నా వైఫ్గా ప్లే చేస్తే చాలా మంచి ఫెసిలిటీ ఇచ్చారు. మరి ఇవన్నీ కాదు కానీ ముందు వచ్చి సార్ నేను ఒకసారి మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నా రూమ్కి వచ్చి రేపు ఏం సీన్ చేస్తున్నామో ఆ సీన్లు డైలాగులు అన్నీ మొత్తం చేస్తే మేము కూర్చొని కొన్ని కరెక్షన్స్ చేశాను అనమాట. నాకు బాగా నచ్చింది అదే. మహేష్లో ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్గా లేకుండా వచ్చి డిస్కస్ చేసి ఈ సీన్ నా సీన్తో పాటు వేరే సీన్లు కూడా ఇట్లా ఉన్నాయండి అని చెప్పి చేశాడు. స్పాట్కి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయనకి సహకరించారు, టోటల్గా అక్కడ ఆర్టిస్టులు అందరూ సహకరించారు. సరే నెక్స్ట్ షూటింగ్ చేసి అద్భుతమైన సీన్, దీంట్లో సీన్ రైతుల గురించి చాలా మంచి సీన్లు ఉన్నాయండి. నాది పోర్షన్ రైతుల్ని సపోర్ట్ చేసే సీన్, ఇంకా వేరే ట్రాక్స్ ఉన్నాయి. బట్ అసలు మెయిన్ ఏంటంటే స్కూల్ లైఫ్. సో ఈ స్కూల్ లైఫ్ ఏంటంటే మనకి అందరికీ ఏంటంటే జీవితంలో పుట్టిన తర్వాత మెయిన్గా గుర్తు వచ్చేది స్కూల్ లైఫ్. ఆ స్కూల్ లైఫ్ ఎప్పుడు తెలుస్తుందంటే కాలేజ్కి వచ్చిన తర్వాత అయ్యో మళ్ళీ స్కూల్ లైఫ్ ఒక చాలా స్వీట్ మెమరీ, అది మళ్ళీ రాదు అని చెప్పి కాలేజ్ దాటిన తర్వాత కాలేజ్ లైఫ్ రాదని చెప్పేసి టూ లేట్ అని చెప్పి పోతుంది, అదే లైఫ్ అనేది. దీంట్లో స్కూల్ లైఫ్లో ఒక చాలా మంచి లవ్ ఏంటంటే అక్కడ సెక్స్ అలాంటిది ఏం కాదండి, ఆ చిన్న వయసులో ఒక అట్రాక్షన్, చిన్న వయసులో ఒకరు ఇష్టపడడం, చాలా నీట్గా చాలా బాగా తీసాడు మహేష్. సో ఇది ఒక ట్రాక్ అండి, ఇది నాది ఒక ట్రాక్. అండ్ మెయిన్గా ఇది ఈ రైతుల గురించి నేను ఎందుకు చెప్తానంటే, అందరూ భారతీయులు ఒక విషయం మర్చిపోకూడదు. ఈరోజు అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం, జల్సా చేస్తున్నాం, పబ్కి వెళ్తున్నాం, వెళ్తున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. దానికి కారణం ఏంటి, బార్డర్లో మన కోసం అక్కడ సైనికులు కూర్చొని తుపాకీ పట్టుకొని అక్కడ కూర్చున్నారు, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు త్యాగం చేస్తూ మనందరూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆ చలిలో తిండి లేక పాపం వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది పోతున్నారు లెక్కలేదు. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు సాక్రిఫైస్ చేసి మన ఫ్యామిలీ కోసం వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళొకడు. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, రాష్ట్రంలో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి, ఏ గొడవలు జరిగినాయి, వాళ్ళు మన కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు. మూడవది డాక్టర్లు, నర్సులు.
మాకు తెలుసు మీ కరోనా టైంలో మిత్రులు బంధువులు కూడా దగ్గర రాకూడదు చెప్తే చాలా సీరియస్గా ఉన్న పేషెంట్ దగ్గర మిత్రులు బంధువుల కన్నా దగ్గరికి వెళ్ళిపోయి చూసుకున్నారు. చాలామంది బ్రతికారు, కొందరు పోయారు. వీళ్ళు అలాగే రైతు ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా, కమ్యూనిటీ ఫీలింగ్ లేకుండా ఒక రైతు ఉన్నవాడు ఆయన ఇది పండిస్తున్నాడంటే ఇది ఎవరో హిందూకి వెళ్ళాలి, లేదా ముస్లింకి వెళ్ళాలి, క్రిస్టియన్కి వెళ్ళాలి కేకుండా అందరికి వెళ్ళాలని చెప్పేసి పాపం వాళ్ళు ఎన్నో ఇబ్బందులతో తుఫాన్ వచ్చినా ఏం వచ్చినా వాళ్ళు చేస్తున్నారు. ఇవి చాలా నేను అన్ని ఫంక్షన్లో చెప్తుంటాను. మనం మర్చిపోకూడదు. వీళ్ళకి మనం ఏం డబ్బు ఇవ్వక్కర్లేదు, వాళ్ళకి మర్యాద, ఒక గౌరవంగా సెల్యూట్, నమస్కారం పెడితే చాలు. సో అందుకే నేను రైతు క్యారెక్టర్ చెప్పగా నేను ఒప్పుకోవడానికి కారణం మెయిన్ అదే రీజన్. ఒక రైతు పడే కష్టం, మళ్ళీ ఆ ఊర్లో రైతులు అందరూ సఫర్ అవుతుంటే వాళ్ళకి సాక్రిఫైస్ చేయడం, ఆ విధంగా మనం రైతు క్యారెక్టర్ చేద్దామని చెప్పి చేశాను. చాలా హ్యాపీ. అన్నీ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే మేము జస్ట్ వెళ్తున్నామంటే కొంచెం గంటల ముందు తను అసలే కష్టాల్లో సినిమా చేస్తున్నాడు. ఈయనేంటంటే పక్క విలేజ్కి అంతా వెళ్ళిపోయి జూనియర్ ఆర్టిస్టులకి అందరికీ అంటే వాళ్ళని పిలిపించి పాపం వాళ్ళకి అందరికీ టిఫిన్లు అది ఇది పెట్టి, అంటే క్రౌడ్, ఎందుకంటే ఇతను డబ్బు ఇచ్చి అందరినీ తీసుకుని రాలేడు, ఈ కాంట్ ఎఫోర్డ్. సో రిక్వెస్ట్ చేసి ఆ టైం లిమిట్ మీద తీసుకొచ్చి చేసాడు పాపం. అలాగే అందరూ హెల్పర్స్ అందరూ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే దానికి ముందు రోజు ఈయన ఇంట్లో దొంగతనం జరిగిందండి. గోల్డ్ పోయింది. అది పోయినా మాకేం చెప్పలా. ఆయన వచ్చి షూటింగ్ అంత బాగా చేశాడు. రెగ్యులర్గా షూటింగ్ జరుగుతున్నట్టు భోజనాలు వచ్చిందా, మీరు టిఫిన్ చేశారా, అది చేసి ఇది చేశారని చెప్పేసి అంత బాగా చేశాడు. అంత ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా పాపం ఆయన వచ్చి చేశాడు. అక్కడ నాకు నిజంగా పబ్లిక్ స్టార్ పులివెందుల మహేష్ నిజంగా పబ్లిక్ స్టార్ అని చెప్పి నాకు అనిపించి, నేను ఇంకా ఆయనకి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఈరోజు ఆడియో ఫంక్షన్ అంటే జనరల్గా అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులని, ప్రొడ్యూసర్, డైరెక్టర్ని, రాజకీయ నాయకుల్ని, వీళ్ళని అందరిని పిలుస్తాడు. కానీ తల్లి తండ్రిని పిలిచి ఈరోజు తల్లి తండ్రితో ఈరోజు ఈ ఆవిష్కరణ చేశాడు. నిజంగా చాలా గొప్పవాడు. ఇది చాలామంది నేర్చుకోవాలండి. తల్లి తండ్రి ఆశీర్వాదం ఉంటే జీవితంలో మనం ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, ఉన్నత స్థాయికి మనం వెళ్ళొచ్చు. తల్లి తండ్రి కంట్లో మట్టికి మనం కన్నీళ్ళు పెట్టామంటే మన జీవితంలో ముందుకెళ్తే తాత్కాలికంగా ఉంటుంది. ఈరోజు మనం ఉన్నామంటే మన తల్లిదండ్రుల వల్ల. ఈరోజు మనకి నమస్కారం, సంస్కారం, మనకి ఏమాత్రం చదువు, తిండి మనం ఉన్నామంటే ఆ తల్లిదండ్రులు. ఆ తల్లి ఎన్ని నెలలు 9 నెలలు కడుపులో పెట్టుకొని మా బిడ్డ బాగుండాలి, బాగా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఎన్ని దేవుళ్ళు ఆడు ప్రార్థించిండో. తండ్రి అన్నవాడు ఎన్ని కష్టాలు అనుభవించి, ఎన్ని ఉద్యోగాలు చేసి కుటుంబం బాగుండాలని చెప్పేసి పాపం అతను కష్టపడ్డాడో మనకు తెలియదు. ఒక లైఫ్ వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది. సో తల్లిదండ్రిని గుర్తుపెట్టుకున్నాడు. ఖచ్చితంగా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఈయనకు ఉంటాయి. ఈయన ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. ఇప్పుడు ఇందాక చాలా ఆవేశంతో మాట్లాడాడు. నేను ఆవేశంతో మాట్లాడినప్పుడు ఒకటే అండి, ఇది నా 47వ సంవత్సరం. నువ్వు ఏదైతే చెప్పేవే నేను ఆల్రెడీ జీవితంలో అవన్నీ దాటేసి వచ్చేసాను. నాకు చాలా జరిగింది. ఎంత జరిగినా మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పి నేను కరెక్ట్గా నా పని నేను చేశాను. నేను నిజాయితీగా చేశాను, ఆన్ టైంకి వచ్చాను, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. చూద్దాం ఎంతవరకు పోతుందని చెప్పాను. 47 సంవత్సరాలు అయిపోయింది. 800 సినిమాలు దాటేశాను. 176 సినిమాలు హీరోగా 3 భాషల్లో చేశాను. ఇంకా బండి నడుస్తూనే ఉంది. దేనికి నువ్వు భయపడవద్దు. ఆవేశం నాకు అర్థమైంది. ఈ ఫీల్డ్లో ఏంటంటే అన్నీ అలాంటి కష్టాలు వస్తాయి, మనం తట్టుకోవాలి, మనం ముందుకెళ్ళాలి. మంచి మీ మిత్రులు, మీ అభిమానులు ఉన్నారు. ఏమంటే మీరందరూ ఇక్కడ క్లాప్ కొట్టడం కాదండి, రిలీజ్ టైంకి వెళ్ళిపోయి అక్కడ మీరు పోయి క్లాప్ కొట్టాలి. ఇక్కడ కాదు మీరు క్లాప్ కొట్టేది. ఇలాంటి మంచి వ్యక్తి పులివెందల నుంచి ఒక మంచి వ్యక్తి. ఇతనికి మంచి కంటెంట్ ఉందండి, ఇతను మంచి డైరెక్టర్ అండి, అది కూడా చెప్తాను. ఈ సీన్స్ కూడా చాలా బాగా ఎడిటర్ లాగా చెప్పాడు. ఈ సీన్ ఇక్కడ కట్ అవుతుందండి, ఈ సీన్ ఇక్కడ వస్తుంది అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన ప్రతిరోజు వచ్చి నాకు సీన్లు చెప్తుంటే ఈ స్క్రీన్ ప్లే చాలామంది స్క్రీన్ ప్లే వేస్ట్ చేసుకుంటారు. స్క్రీన్ ప్లే ఏంటండి, అది ఒక డ్రామా లాగా. ఒక సీన్ అయిన తర్వాత నెక్స్ట్ సీన్కి కంటిన్యూటీ, నెక్స్ట్ సీన్కి జాయిన్ అవ్వాలి. చాలా బ్రహ్మాండంగా ఆయన స్క్రీన్ ప్లే చెప్పాడు, చాలా బ్యూటిఫుల్గా డైరెక్షన్ చెప్పాడు. అండ్ ముఖ్యంగా కెమెరామెన్ ధర్మ అద్భుతంగా చాలా ఆయన ఎంటైర్ టీమ్కి అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ బాజీ గారికి కూడా అద్భుతంగా 7 పాటలు ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే ఒకటే బ్యాలెన్స్ ఏంటంటే మీ ఆశీర్వాదాలు అండి. ఇలాంటి వ్యక్తికి మీ ఆశీర్వాదాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఒక సంస్కారంతో ఉంటున్న ఒక మనిషి. సో ఇలాంటి మనిషి ఇండస్ట్రీలో ఉండాలి. ఆయన ఇమోషన్స్ అవన్నీ నాకు అర్థమవుతుంది. అవన్నీ ఒక సక్సెస్ వస్తే అన్నీ పోతాయి. బట్ చాలా ధైర్యంతో ఉన్నాడు. ఆ భగవంతుడి ఆశీర్వాదాలు, మీ ఆశీర్వాదాలు ఉండాలి. అండ్ వండర్ఫుల్ హీరోయిన్స్ సనా ఉన్నారు ఇక్కడ, సావిత్రి ఉన్నారు ఇక్కడ.
షాను సారీ. సో వీళ్ళందరూ ఈ పిక్చర్కి యాడ్ చేస్తున్నారు. అండ్ చాలామంది మంచి ఆర్టిస్టులు కూడా అవకాశం ఇచ్చాడు. పులివెందులో ఉన్న లోకల్ ఆర్టిస్టులు కూడా ఆయన ఇచ్చాడు. సో మంచి 175 మంది ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. వండర్ఫుల్, గ్రేట్. ఇది రికార్డుకి వెళ్ళాలి ఇది. సో ఎంతో మంచి మనసుతో ఇంతమందికి ఆయన అవకాశం, ఎందుకంటే అవకాశం రావడం చాలా కష్టం. సో అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఆ అవకాశం వాళ్ళకి మంచి స్టేటస్ ఇచ్చి మంచి ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ పిక్చర్ November 14th రిలీజ్ ఉందండి. సో మీ అందరూ వచ్చి మీ ఈ పిక్చర్ని ఆశీర్వదించాలి. ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు స్వర్ణ ఫర్ హ్యావింగ్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ. మీ అందరూ ఇంత దూరం వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, భగవంతుడి ఆశీర్వాదాలు మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. టు పబ్లిక్ స్టార్ పులివెందల మహేష్.